సూర్యరశ్మికి ఎముకల బలానికి ముడిపెట్టే ఓ విటమిన్ మన ప్రేగుల్లోని ఓ సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపిస్తుందంటే నమ్మగలమా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. రండి మరి ఈరోజు ఈ అద్భుతమైన కనెక్షన్ వెనకున్న రహస్యాన్ని ఛేదిద్దాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఈ ఐబీడీ పజిల్ ఏంటి, దాన్లోకి విటమిన్ డి అనే ఊహించని క్లూ ఎలా వచ్చింది, ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ను ఎలా కంట్రోల్ చేస్తుంది, మన ప్రేగులకు ఎలా రక్షణగా నిలుస్తుంది, సైన్స్ నుంచి పేషెంట్ల వరకు ఈ ప్రయాణం ఎలా సాగింది, ఇంకా ముందు ముందు మనకోసం ఏం దాగి ఉంది, వీటన్నింటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మనం ముందుగా అసలు సమస్య మూలాల్లోకి వెళ్దాం. అదే ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిజీజ్. చాలామంది దీన్ని సింపుల్గా ఐబీడీ అని పిలుస్తారు. ఐబీడీ అంటే అప్పుడప్పుడు వచ్చే మామూలు కడుపునొప్పి అనుకుంటే పొరపాటే. ఇది జీర్ణవ్యవస్థ లోపల నిరంతరం మంట పెడుతూ ఉండే ఒక దీర్ఘకాలిక సమస్య. ఇందులో క్రోన్స్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అనేవి రెండు ముఖ్యమైన రకాలు. ఇక దీంతో బాధపడే వాళ్ల లైఫ్ ఎలా ఉంటుందంటే అచ్చమొక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. కొన్నిసార్లు అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు మళ్లీ సమస్య తిరగబెడుతుందో ఎవరూ చెప్పలేరు. అంతేకాదు, ఇదేదో కొద్దిమందికే పరిమితమైన సమస్య అస్సలు కాదు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వెస్టర్న్ దేశాల్లో ఐబీడీ కేసులు భయపెట్టేంత వేగంగా పెరిగిపోతున్నాయి. అందుకే దీని వెనుక ఉన్న కారణాల్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా చాలా ముఖ్యం. సరే, ఇక ఇప్పుడు ఈ కథలోకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అదే విటమిన్ డి. దీన్నే మనం సన్షైన్ విటమిన్ అని పిలుచుకుంటాం కదా, కాని ఇది కేవలం ఎముకల కోసం మాత్రమే కాదు, మన ప్రేగుల ఆరోగ్యంలో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఇప్పుడు చూద్దాం రండి. విటమిన్ డి అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? ఎముకల ఆరోగ్యం, కాల్షియం, అంతే కదా. కాని ఒక్క క్షణం ఆలోచించండి. ఎముకలకు మేలు చేసే ఒక విటమిన్కి ప్రేగుల్లో వచ్చే వాపుకు అసలు సంబంధమేంటి? ఎలా ఉండగలదు? ఆశ్చర్యంగా ఉంది గదా. ఈ ఒక్క ప్రశ్నే మన ఈ మొత్తం విశ్లేషణకు పునాది. అసలు ఈ విటమిన్ డి మన శరీరంలో ఎలా యాక్టివ్ అవుతుందో చూద్దాం. ఇది సింపుల్గా 3 స్టెప్ల ప్రయాణమన్నమాట. ఫస్ట్, సూర్యరశ్మి మన చర్మం మీద పడగానే అక్కడున్న ఒక రసాయనం విటమిన్ డి3గా మారుతుంది. ఇది స్టెప్ 1. ఆ తర్వాత ఈ డి3 మన లివర్కు చేరుకొని అక్కడ మరో రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. ఫైనల్గా కిడ్నీల్లోకి వెళ్ళి అక్కడ మన శరీరానికి ఉపయోగపడే ఫుల్ యాక్టివ్ ఫామ్లోకి వస్తుంది. దాని పేరే 1,2,5 డైహైడ్రాక్సీ విటమిన్ డి. ఈ జర్నీని బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రేగుల్లో దీని యాక్షన్కి ఇదే కీలకం. మనం ఇందాక వేసుకున్న ప్రశ్నకు అసలు సమాధానం ఇక్కడే దాగి ఉంది. మన ఇమ్యూన్ సిస్టమ్కి విటమిన్ డి ఒక సైలెంట్ డైరెక్టర్లా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి తన పనిని ఒంటరిగా చేయలేదు. దానికొక స్పెషల్ పార్ట్నర్ ఉంది. అదే విటమిన్ డి రిసెప్టర్, షార్ట్గా విడిఆర్. దీన్ని ఒక డాకింగ్ స్టేషన్ లేదా తాళం కప్పలా ఊహించుకోండి. ఎప్పుడైతే యాక్టివ్ విటమిన్ డి అనే తాళం చెవి ఈ తాళం కప్పకి కనెక్ట్ అవుతుందో వెంటనే ఆ విడిఆర్ ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. కణం లోపల కొన్ని జీన్స్ని ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది. చూడ్డానికిది చిన్న యాక్షనే అయినా దీని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. మన ఇమ్యూన్ సిస్టమ్ను ఒక త్రాసులాగా చూద్దాం. ఒకవైపు వాపును పెంచే ఫ్యాక్టర్స్ అంటే ప్రో ఇన్ఫ్లమేటరీ సిగ్నల్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి అవసరమే, కాని శృతి మించితే ప్రమాదం. ఇంకోవైపు వాపును తగ్గించే ఫ్యాక్టర్స్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ సిగ్నల్స్. ఇక విటమిన్ డి ఇక్కడొక రెఫరీ లాంటిది. అదేం చేస్తుందంటే వాపును పెంచేవాటిని తగ్గించి, వాపును తగ్గించేవాటిని పెంచి ఆ త్రాసును బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల మన శరీరంలో అనవసరమైన వాపు అదుపులో ఉంటుంది. సరే, మరిదే బ్యాలెన్సింగ్ యాక్ట్ మన ప్రేగుల లోపల ప్రత్యేకంగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ఇంకాస్త లోతుగా చూద్దాం. మన ప్రేగులకు విటమిన్ డి ఒక సూపర్ హీరో, ఒక బాడీగార్డ్ లాంటిది. ఇది ముఖ్యంగా 3 విధాలుగా మనల్ని కాపాడుతుంది. 1, మన ప్రేగు గోడల్ని ఒక కోట గోడలాగా బలంగా మారుస్తుంది. 2, మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు సపోర్ట్ ఇస్తుంది. 3, మన ప్రేగుల సొంత డిఫెన్స్ సిస్టమ్కు బూస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ చిత్రం చూడ్డానికి కొంచెం సైంటిఫిక్గా, కాంప్లెక్స్గా అనిపించవచ్చు, కానీ దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఇది ఒక ప్రేగు కణం అనుకోండి. చూడండి, విటమిన్ డి కణం లోపలికి ఎలా వస్తుందో, వచ్చి దాని పార్ట్నర్ అయిన విడిఆర్తో కలుస్తుంది. ఇప్పుడు ఈ జంట కలిసి కణం మధ్యలో ఉండే న్యూక్లియస్లోకి వెళ్తుంది. అక్కడ NOD2 అనే ఒక చాలా ముఖ్యమైన జీన్ను ఆన్ చేస్తుంది. ఈ NOD2 యాక్టివేట్ అవ్వగానే కణం వెంటనే డిఫెన్సిన్ బీటా 2 లాంటి మన శరీరపు న్యాచురల్ యాంటీబయాటిక్స్ను తయారు చేయడం మొదలుపెడుతుంది.
ఇవేంటంటే హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడే మన సొంత ఆయుధాలు. ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్ అంతా. సో ఇంతకు ముందు మనం చూసిన సైన్స్ మొత్తానికి సారాంశం ఇదే అన్నమాట. ఇది నిజంగా ఒక ఆహా మూమెంట్. విటమిన్ డి NOD2 అనే ఒకే ఒక్క జీన్ని టార్గెట్ చేసి మన ప్రేగుల సెక్యూరిటీ సిస్టమ్ను డైరెక్ట్గా ఎలా బలోపేతం చేస్తుందో మనకిప్పుడు క్లియర్గా అర్థమైంది. అంటే ఇది కేవలం ఒక విటమిన్ కాదు, మన ప్రేగుల సైన్యానికి ఇదొక కమాండర్ ఇన్ చీఫ్ లాంటిది. విటమిన్ డి పవర్ అక్కడితో అయిపోలేదు. మన ప్రేగుల్లో లక్షల కోట్ల సంఖ్యలో ఉండే సూక్ష్మజీవుల ప్రపంచాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఒక మంచి తోటమాలిలాగా మనకు మేలు చేసే లాక్టోబాసిలస్ లాంటి మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అదే సమయంలో మనకు హాని చేసే చెడు బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన ప్రేగుల్లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం సైన్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం, బావుంది. కానీ ఇదంతా నిజ జీవితంలో ఐబీడీతో బాధపడే వారికి ఎలా ఉపయోగపడుతుంది? వాళ్లకు దీనివల్ల కలిగే ప్రయోజనమేంటి? ఇది కేవలం థియరీ మాత్రమే కాదు, దీనికి బలమైన ఆధారాలున్నాయి. ఒక ప్రముఖ మెడికల్ జర్నల్ ఏం చెప్తుందంటే, ఎవరికైతే విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్లలో వ్యాధి తీవ్రమవడం, హాస్పిటల్లో చేరాల్సి రావడం, చివరికి సర్జరీల అవసరం పడటం వంటి రిస్కులు ఎక్కువగా ఉంటాయి. ఇది సైంటిస్టులిస్తున్న ఒక సీరియస్ వార్నింగ్. అంటే విటమిన్ డి లోపం వల్ల వచ్చే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయన్నమాట. వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం పెరుగుతుంది, హాస్పిటలైజేషన్ రేట్లు పెరుగుతాయి, సర్జరీ అవసరమయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి, కొన్నిసార్లు తీసుకుంటున్న మందులు కూడా సరిగా పనిచేయవు. ఇవన్నీ కలిసి వాళ్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ను దారుణంగా దెబ్బతీస్తాయి. సరే, మరి ఇంత క్లియర్గా కనెక్షన్ కనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? భవిష్యత్తులో ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా మారబోతున్నాయి? అదృష్టవశాత్తు దీనికొక ప్రాక్టికల్ సొల్యూషన్ కూడా కనిపిస్తోంది. సరైన వైద్య పర్యవేక్షణలో విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది ఒక మంచి ట్రీట్మెంట్ స్ట్రాటజీగా ముందుకొస్తోంది. దీనివల్ల లక్షణాలను తగ్గించి ఓవరాల్గా ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని రీసెర్చ్ బలంగా చెప్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న. విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటే ఐబీడీ పూర్తిగా నయమైపోతుందా? ఇదొక క్యూరా, లేకపోతే ఈ పెద్ద పజిల్లో ఇది ఒక ముక్క మాత్రమేనా? ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఐబీడీని మేనేజ్ చేయడంలో విటమిన్ డి ఒక చాలా ముఖ్యమైన అంశం. కానీ ఇది ఒక్కటే పూర్తి నివారణ కాదు. ఇది ఆ పెద్ద పజిల్లో ఒక కీలకమైన ముక్క మాత్రమే. సూర్యరశ్మి నుంచి వచ్చే ఈ సింపుల్ విటమిన్ పూర్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. బట్ ఈ వ్యాధితో పోరాడుతున్న లక్షలాది మందికి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ఆశాకిరణం.